దే ఆర్ టేకింగ్ హిమ్ టు దట్ లెవెల్. సో అది అంత ఇంత ఫాల్స్ కేసెస్ లో అంత చేయడం అవసరం? ఇంకా ప్రూవ్ కూడా అవ్వలేదు కదా, మనం రిమాండ్ మీద కదా తీసుకొచ్చారు, ఇంకా అలిగేషన్స్ ప్రూవ్ కాలేదు కదా, మరి ఎందుకు అంత పనిష్ చేస్తున్నారు ఫిజికల్ గా? అంటే ఇప్పుడే మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం మేము అది ఇప్పుడే. ఎందుకంటే ఆయన కింద పడుకోలేరు, కింద నుంచి లేవాలి ప్రతిసారి. జస్ట్ నేల మీద కదా, టెయిల్ బోన్ తగులుతూ ఉంటుంది కదా, టెయిల్ బోన్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఆ వెన్నెముకలో లాస్ట్ లో ఉంటుంది. అది ఆల్రెడీ ఆయనకి ఫ్రాక్చర్ ఉంది పాపం. అదొకటి, బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఆయనకి చాలా బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నాయి, స్లీప్ యాప్నియా ఉంది. సో ఇవన్నిటికి అట్లా క్లోజ్ రూమ్ లో లాక్ చేస్తే బ్రీదింగ్ ఆడదు కదా. బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ సప్లై సరిగా అవ్వదు. అవన్నీ ఫిజికల్ గా టార్చర్ పెడుతున్నారు ఇప్పుడు. మేడం, సెల్ ఫోన్ సీజ్ చేయాలి అని చెప్పి కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే టెక్నికల్ ఎవిడెన్స్ కీలకంగా మారుతుందని చెప్తున్నారు పోలీసులు. నాకు దీని గురించి ఐడియా లేదండి. సత్యవర్ధన్ అరెస్ట్ చేసి తీసుకున్నారు, అదుపు తీసుకున్నారు, స్టేషన్ లోనే ఉంచారు. ఇప్పటికి వచ్చి ఎక్కడ మెజిస్ట్రేట్ ముందు కూడా ఆధారపరచలేదు. ఎలా చూస్తారు దాన్ని? అంటే ఆయన్నే కిడ్నాప్ చేశారనేది కదా కేసు. కానీ అదే కదా చెప్తున్నాను, సత్యవర్ధన్ ని మేము ఎందుకు కిడ్నాప్ చేశామంటే 20,000 కోసం అంట. అది అసలు ఏమైనా నమ్మశక్యంగా ఉందా? 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి మాకు ట్రస్ట్ ఉంది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఎంత సర్వీస్ చేసామే, 20,000 కోసం చేస్తామా? అదంతా ఫాల్స్ కదా. దాన్నే ఫ్యాబ్రికేట్ చేసి ఇప్పుడు ఎక్స్టార్షన్ కింద చేస్తున్నారు. ఎందుకు సత్యవర్ధన్ మెజిస్ట్రేట్ ముందు ఆధారపరచట్లేదు 2 రోజులు బట్టి పోలీసులు? అది ఎందుకు చేయలేదు అనుకోవడానికి ఏముంది, వెరీ మచ్ ఎవిడెంట్ కదండి. ఎక్స్టార్షన్ కేసు ఫైల్ చేయడానికి వాళ్ళు అన్ని విధాలు ట్రై చేస్తున్నారు. సత్యవర్ధన్ ఒప్పుకోవట్లేదు అని తెలుస్తుంది కదా, మరి లేకపోతే వాళ్ళు సబ్మిట్ చేస్తారు కదా మెజిస్ట్రేట్ దగ్గర. దాంట్లో ఇంకా అనుకోవడానికి ఏం లేదు కదా. దిస్ ఇస్ వెరీ స్ట్రైట్. ప్రెజర్ పెడుతున్నారని భావిస్తున్నారు మేడం. అంటే ఏదైనా థ్రెట్, జైల్లో వంశీ గారి థ్రెట్ ఉందా మీరు? అవును, అది కూడా మేము సబ్మిట్ చేస్తున్నాం ఇప్పుడు మా పిటిషన్. అవును, ఇంత ఫిజికల్ గా అసలు ఏమీ లేకుండా, కేర్సే లేకుండా అలా సఫర్ చేస్తున్న ఫిజికల్ థ్రెట్ ఉంది కదా. మరి తెలియకుండా ఆయన్ని పెయిన్ఫుల్ గా చేసి అందరి నుంచి వేరు చేసి 22 hours అదేంటి ఐసోలేట్ చేసి ఒకటే రూమ్ లో పడేయడం అనేది ఎట్లయినా ఎలా ఉంటాం మనం అంతసేపు? ఆయన అంత పబ్లిక్ లో ఉండే మనిషి. చాలా సీసీ కెమెరాలు పెట్టారని విన్నాను నేను. ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ.